ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈ వచనమును మనము ధ్యానించినట్లయితే, దేవుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని మార్చగలిగే శక్తి ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదు, కానీ ప్రార్థనకు మాత్రమే ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్గా హిజ్కియా ప్రార్థించగా దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని మార్చగలిగినది ప్రార్థన. ప్రార్థన ఎంత శక్తివంతమైనది అంటే దేవుని ప్రణాళికను సహితం మార్చగలదు. క్రైస్తవునికి ప్రతి దినము ప్రార్థనే ఊపిరి. ఒక భక్తుడు చెప్పినట్లు, ప్రార్థన ఆగిపోతే ఊపిరి ఆగినట్లే అని. ఈ ప్రపంచం పాపముతో భారమైనప్పటికీ నాశనం కాకుండా ఉంది అంటే కారణం పరిశుద్ధుల ప్రార్థనలే కారణం. ప్రార్థన ఒక గొప్ప ఆధిక్యత, ప్రార్థన ఒక గొప్ప ఆయుధం, ప్రార్థన ఒక గొప్ప శక్తి మార్గం. నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది. కాబట్టి ఇంకా లోతుగా ఆలోచించినట్లయితే, అబ్రహాము, మోషే, ఏలియా, హన్నా, ఎస్తేరు, అలానే మన యేసయ్య ప్రార్థనలు పరిస్థితులను పూర్తిగా మార్చేసినవి, దేవుని అంగీకారాన్ని పొందాయి. కాబట్టి మనము కూడా కన్నీటితో ప్రార్థన ద్వారా దేవుని హృదయాన్ని కరిగింపచేసి ఆయన దీవెనలను పొందుకుందాము. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్.